అయిపోయింది, తలకాయ కూర అయింది, మసాలా వేసా. ఈ రాగి సంగటి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు. ఈ పొడి అయితే రుచిగా ఉంటుంది. ఓకే, మన దగ్గర ఉన్న వెరైటీస్ అన్ని చూద్దామండి. ఇంకా చూడు, దోశల్లోకి చికెన్ కర్రీ అండి ఇది. ఓకే, ఏమేమి దోశలు ఉంటాయి అమ్మ ఇక్కడ? మామూలు దోశ సార్, మినపప్పు బియ్యము. రోట్లో దంచడం మిర్చీలు గిర్చీలకి ఏముండదు ఇక్కడ. ఇదేమో బోటి కర్రీ ఏంటది బాబా ఇది? బోటి కర్రీ, దోశ, చికెన్ చారు. ఈ కర్రీస్ అయితే నాన్ వెజ్ కర్రీస్ కాస్ట్ ఎలా అమ్మా? మా అమ్మమ్మ ఉండేది ఇది, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ తిన్నాను. ఎన్ని తిన్నా వాన గురిచింది, చెరువు నిండిందని కదా, మన కలుగు బారిందా లేదా అవి వేస్ట్. కానీ చివరిలో మనకి ఆ మసాలా ఐటమ్స్ ఇవన్నీ తింటాం కదండి, చివరిలో ఇది పొట్టకి మంచిగా రిలీఫ్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. అన్నీ మనకు అవుతాయి, ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు తింటారు. వీడియో మొత్తం చివరి వరకు చూడండి కంప్లీట్గా, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను. ఈ హోటల్ టైమింగ్స్, ఈ లొకేషను, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. వీడియోని మాత్రం చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి. హాయ్, హలో, నమస్తే, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తగ్గేదెలే షార్ట్స్. ఈరోజైతే మనం ఒంగోలులో ఉన్న మమతారెడ్డి గారి రాగి సంగటి హోటల్కి అయితే వచ్చాము. ఒకసారి ఇక్కడ ఎలా ఉందనేది టేస్ట్ చేసి మన వాళ్ళందరికీ చూపిద్దాం. ఓకేనా, లోనికి వెళ్ళిపోదాం రండి. దీని లొకేషన్ వచ్చేసి చూడండి, మంగమూరు రోడ్డు, ఒంగోలు. ఈ ఓల్డ్ బైపాస్ ఉంది కదా, ఈ ఓల్డ్ బైపాస్ దగ్గరే ఇలా కొంచెం ఇలా టర్నింగ్ తీసుకుంటే మనకి చూడండి, ఇక్కడ జస్ట్ ఇటు మీకు మసీద్ ఉంటుంది. మసీద్కి బ్యాక్ సైడే ఉంటుంది, సందులో, చిన్న సందులో. మంగమూరు రోడ్డుకి వచ్చి ఇక్కడ ఎవరిని అడిగినా కానీ చెబుతారు. ఓకే, లొకేషన్ అయితే మాస్గా ఉంటుంది కొంచెం. ఇదిగోండి మమతారెడ్డి రాగి సంకటి. చూడండి, పొద్దున్నే క్రౌడ్ అయితే మాత్రం ఫుల్గా ఉంటుంది. బాగా లోపలికి వెళ్దాము. అంతా ఇక్కడ కట్టెల పొయ్యి మీదే ప్రిపేర్ చేస్తారనుకుంటా. కట్టెలు చూస్తారా, లోపల చూడండి ఎలా ఉందో. ఒక ఓల్డ్ హోటల్లోకి వస్తున్న వైబ్ అయితే మనకి ఖచ్చితంగా తెలిసింది ఇక్కడ. ఇంకా లోపలికి వచ్చేస్తే మనకి ఇదిగోండి కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ అవుతుంది అన్నీ. చూడండి క్రౌడ్. ఏమండి, ఏంటండి ఇక్కడ స్పెషల్ బాగా మనకి? స్పెషల్ సంగటి ఉంటుంది, కట్ల మీద ఉండటము, అంతా కట్ల మీద. కలర్లు, క్యారెట్ ముక్కలు, ఇలాంటి అలాంటి టేస్ట్ ఉప్పులు ఏమో మీకు కనపడుతూనే ఉందిగా. అవును, ఏదైనా గుడ్లు అన్నా సరే కట్ల మీద ఉండటం. మనం కిచిడి ఉంటుంది, కిచిడి కూడా మనం పెద్ద కాస్ట్లీ ఇది కాదు, మన తక్కువ రకం కాదు. మనం వండేది మన జొన్న అన్నం ఉన్నట్టు ఉంటుంది కిచిడి కూడా. హోటల్ టైమింగ్స్ ఏంటి? టైమింగ్సా? ఉదయం 4 గంటలకు పొయ్యిలు ఎక్కిస్తాం, 7:30కి రెడీ చేస్తాం. ఓకే, సాయంత్రం 4 దాకా. బ్యాన్ని పొయ్యిలు మండేసరికి ఇంకా చేయలేము, ఆశ్చర్యకి వచ్చేసేది. మాంటిపూట కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు, సెలవులు ఉండవు. ఓకే, మనకి ఏ రోజు చేయలేము అనుకుంటే ఆ రోజు. ఓకే, ఇంకోండి ఈమెనండి హోటల్ ఓనరమ్మ గారు, మమతారెడ్డి గారు. మమతారెడ్డి గారు సార్, మా అమ్మాయి. మీ అమ్మాయి పేరు మమతారెడ్డి? మీ పేరండి? నా పేరు వరమ్మ. ఈ రాగి సంగటి చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు. ఇది బోటి మసాలా వేయాలా? బోటి అండి ఇది. ఏదైనా మీరు ఇంట్లో చేసినట్టే చేసేస్తున్నా. ధనియాలు వేపి పొడి పట్టిస్తాం అనమాట. ధనియాలు అదేలేండి, పచ్చి ధనియాలు. ఈ పొడి అయితే రుచిగా ఉంటుంది. ఓకే, అయ్యామా చెక్క మొగ్గ వేసేది, అవి కూడా వేపుతాము. అవి కూడా వేపి అవి కూడా మరబెట్టించుకొచ్చుకుంటాం అనమాట. అదేలేండి, అది బోటి కూర. ఇది వచ్చేసి తలకాయ కూర. అంటే రోజు ఈ పాటికి అవుద్ది, ఈరోజు లేట్ అయింది రావటం. తలకాయ కూర ఉడకలేదు, మసాలా వేద్దామంటే. ఓకే, మన దగ్గర ఉన్న వెరైటీస్ అన్ని చూద్దామండి. ఇంకా చూడు, ఇది బోటి కూర. ఓకే, వచ్చేసి ఇదేమన్నా ఇది నల్ల యాట్ నల్ల. ఓకే, ఇది వచ్చేసి అంటే ఇది బ్లడ్. ఓకే, ఓకే, ఇది వచ్చేసి చికెన్ సార్. ఇది చికెన్ కర్రీ. సూపర్ ఉంది, మంచి నాటు స్టైల్లో. ఇది వచ్చేసి చేప ముక్కలు. అది శారవ సార్. ఇది శారవ. ఈ కిచిడీలోకి వాటికిస్తారా? అంటెల్లోకి ఏది కావాలంటే అది దంటెలో శారవ ఇస్తాం. శారవ, ఓకే. ఇది వచ్చేసి కిచిడి సార్. ఇది కిచిడి. ఓకే, అదేంటది ఆ కర్రీ?
ఇది చికెన్ సార్, ఇది కూడా చికెనే. అంత ముందు వండాము సాలదని మళ్ళీ ఏమిటో వండుతున్నాం. అంటే బ్యాచిల్ వండేస్తా ఉంటారు అవసరం అయిపోయి కొంది వండుకుంటాం. ఓకే, ఒకసారి వండితే చల్లగా పోద్ది, రుచి తగ్గుద్ది. అదేలేండి, అందుకని ఎప్పుడు వండుతూ ఉంటారు. అవును. ఇది వచ్చేసి సొద్ద పిండి జొన్న పిండి 2 రొట్టె చేద్దాం. ఇవి రొట్టెలు కూడా ఉంటాయి, పరాటంగా మార్చరాలి అలా. ఓకే, ఇది వచ్చేసి దోసకాయ, బెండకాయ, టమాటా అన్ని కాయలు ఉడకబెట్టి పచ్చడి దొక్కుతాం సార్. ఇది గోంగూర. ఓకే, ఇదిగోండి బాయిల్డ్ ఎగ్స్ కూడా, కారం బాయిల్డ్ ఎగ్స్. ఇది మజ్జిగ అయిపోయి మళ్ళీ కలపాల. మజ్జిగ కూడా ఎప్పుడు మిక్స్ చేస్తా ఉంటాం. అవును, అంటే కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాము, అయిపోయి కొని దీనికి పోసుకుంటాము. ఓకే, సరే అమ్మా. అదే సార్. అసలు ఇంకా ఇక్కడ స్పెషల్ ఈ దోశలు కూడా చూద్దామండి. ఏమేమి దోశలు ఉంటాయి అమ్మ ఇక్కడ? మామూలు దోశ సార్, మినపప్పు, బియ్యము. అలా కాదు, ఎగ్ దోశలు అలా అయ్యేముండవు సార్, అయ్యేముండవు. ప్లేన్ దోశలేనా? ప్లేన్ దోశ. ఇంకేం కావాలన్నా ఇక నాన్ వెజ్ కర్రీస్ తీసుకుంటారు అందులోకి. అవును, ఇది దోశ కావాలంటే ఎవరికన్నా ఎగ్ కావాలంటే ఎగ్ దోశ వేస్తాం. నడమా ఏరుకు లేదు, ఆమ్లెట్ అయినా వేసి పెడుతున్నాం. మామూలుగా అయితే దోశలు ఈ ప్లెయిన్ దోశలే బాగా. అవును సార్, దీంట్లో అంటే చార్వా దోశకి నల్ల కానీ అన్ని కర్రీస్ అని తీసుకుంటారు. ఓకే, అది ఈ దోశలు కాస్ట్ ఎలా అమ్మా? దోశ వచ్చి 20 రూపాయలు సార్, 3 దోశ వచ్చి 60 రూపాయలు. అది ఈ కర్రీస్ అయితే నాన్ వెజ్ కర్రీస్ ఏ కర్రీ అయినా 60 రూపాయలు. తలకాయ కూర వచ్చేసి సింగల్ అయితే ఆపు 150, ఫుల్ అయితే 200. అంతకన్నా ఎక్కువ కట్టమన్నా కట్టేస్తాం. ఓకే, మిగతా ఈ నాన్ వెజ్ కర్రీస్ ఏదైనా 60 రూపాయలు. 60 రూపాయలు. నల్లమరు తింటే 40, పార్సల్ అయితే 60 రూపాయలు సార్. ఓకే, రాగి సంగటి అండి. చూడండి మంచిగా అరిటాకులో పెడుతున్నారు. ఓకే, ఒకసారి మనం ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉందో. అన్న ఎలా ఉందన్న టేస్ట్? టేస్ట్ సూపర్గా ఉందన్న. ఏం తీసుకున్నారు మీరు? నేను వచ్చేసి నల్ల బోటి, చికెన్ కర్రీ, ఓకే, దోశలు. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకే అన్న, ఇక్కడ మీకు ఫేవరెట్ ఏందన్న? ఏమి ఇష్టం బాగా? నేను ప్రతిరోజు అవకాశం ఉన్నప్పుడు రాగి సంగటే తింటాను. ఓకే, నా ఫేవరెట్ అయితే నల్లా ఒకటి, దోశ ఒకటి, చికెన్ చారు బాబా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఈరోజు నేను ఒక్కనే అయితే వచ్చాను కదండి, అందుకే అన్నీ టేస్ట్ చేయాలని చెప్పి కొంచెం తీసుకున్నాను. దోశ, బోటి కర్రీ, ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇది వచ్చేసి నల్ల అంటే మనకి బ్లడ్ అండి. ఇది అంటే మొత్తం నేను వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఫుడ్ ఇలా కొంచెం తీసుకుంటున్నాను. ఒంగోలు చిన్న పని మీద వచ్చేసి ఇటు వచ్చేసాను. స్పైస్ మాత్రం మట్టెక్కిపోయింది. ఫస్ట్ బోటి టేస్ట్ చేశాను, స్పైసీగా నోటికి మాత్రం రుచిగా ఉంది. స్పైస్ ఉందని చెప్పి అలా ఓవర్ స్పైస్ అని కాదు, మంచి ఘాటుగా తగిలింది అంటారు కదా, అలా ఉందన్నమాట. బోటి మనకు వచ్చేసి కొన్ని చోట్ల టేస్ట్ చేయాలనిపించదు, కానీ ఇక్కడ మాత్రం భలే ఉందండి. ఇది వచ్చేసి దొబ్బ అంటారు కదా, అది దొబ్బ పీసులు కూడా ఉన్నాయి బోటీలో, బాగుందండి. ఇంకా చికెన్ కర్రీ కూడా టేస్ట్ చేద్దామండి. చికెన్ కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ సూపర్గా ఉందండి. దోశలు వచ్చి నల్లతో కూడా టేస్ట్ చేస్తున్నాను. నల్ల మాత్రం ఫ్యామిలీలో అవుతుందండి, అనిపించేసింది. మా అమ్మమ్మ ఉండేది ఇది, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ తిన్నాను. బాగుంది. ఏదైనా కానీ టేస్ట్ వచ్చేసి ఎలా ఉందంటే మనకి స్పైసీగా ఉంటుంది, కానీ టేస్ట్ చేసేటప్పుడు అది భలే అనిపిస్తుంది అనమాట నోటికి. బోటి ఎక్సలెంట్. దోశలోకి చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే మటుకు అది ఇచ్చేసింది, అసలు చాలా బాగా వచ్చింది.
సూపర్గా ఉందండి. ఇంకా మనం ఇప్పుడు వచ్చేసి రాగి సంగటి జస్ట్ కొంచెం కిచిడి కూడా టేస్ట్ చేద్దాము. ఎలా ఉందనేది తెలుస్తుంది కదా మనకు కూడా. అందుకే ఇది కొంచెం ఒక్క దోశ తీసుకున్నాను. మామూలుగా అయితే నార్మల్గా ప్లేట్కి వచ్చేసి 3 దోశలు ఇస్తారంట. నేను మాత్రం ఒక దోశ ఇవ్వండి అని అడిగాను. అన్నీ టేస్ట్ చేద్దామని. అది కూడా టేస్ట్ చేసేసి ఎలా ఉందనేది చూసి చెప్పేస్తాను మీకు. ఇంకా ఇది చూడండి, రాగి సంగటి కొంచెం కిచిడి. ఇది వచ్చేసి తలకాయ కర్రీ. ఇక్కడ చాలా బాగుంటుంది అన్నారు. ఇది కూడా టేస్ట్ చేద్దాము. రాగి సంగటి కాంబినేషన్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది అంటున్నారు. అందుకే నాకు కొంచెం పచ్చడి కూడా వేయించాను. రాగి సంగటిలోకి వచ్చేసి ఆ చట్నీతో టేస్ట్ చేద్దాము. ఈ కిచిడీలోకి వచ్చేసి ఈ తలకాయ కర్రీతో టేస్ట్ చేద్దాము. ఎలా ఉందో చూసి చెప్తానండి. కానీ చూస్తేనే మంచి టెంప్టింగ్గా ఉంది రాగి సంగటి. భలే ఉందండి. నోటికి మంచి రుచిగా సూపర్ ఉంది. ఒక్క రాగి సంగటి తినేసేయచ్చు. నా ఫేవరెట్ అయిపోయింది ఈ చట్నీ. నిజంగా అంత బాగుంది. నేను ఫస్ట్ అమ్మ చెప్తే ఏదో అనుకున్నాను, కానీ చట్నీ ఎంత బాగుంది మరి. అనిపించేసిందండి. అసలు ఇంకా తలకాయ కర్రీ టేస్ట్ చేయాలి ముందది. అదే టెంప్టింగ్గా ఉంది తలకాయ కర్రీతో కూడా. అనిపించేసిందండి. మీరు మాత్రం ఇటుగా నెల్లూరు సైడ్ కానీ ఒంగోలు సైడ్ కానీ మీరు ఎటు వెళ్తున్నా సరే ఉదయాన్నే వస్తే కనుక ఇటు ఒకసారి ఇది ట్రై చేయండి. మమతారెడ్డి హోటల్ మంగమూరు రోడ్డు దగ్గర ఉంటుంది. చాలా బాగుందండి. కిచిడి కూడా తలకాయ కర్రీతో టేస్ట్ చేసేసి ఎలా ఉందనేది చెప్పేస్తాను. కిచిడి ఆ తలకాయ గ్రేవీతో తింటుంటే అదిరిపోయిందండి. ఆ తలకాయ ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా, చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. సూపర్ ఉందండి. ఏం చెబుతున్నారు, అన్నీ తింటారు కదా, తిన్న తర్వాత మజ్జిగ పోసుకొని అంత పచ్చడి నంచుకొని తింటే, మజ్జిగ పోసుకుంటే కడుపు చల్లపది. మనకి ఇలా రాగి సంగటిలో ఈ మజ్జిగ పోసుకోవడం ఇక్కడ చాలా స్పెషల్ అంటండి. చివర్లో ఇక్కడ ఏం తిన్నా కానీ ఈ మజ్జిగ తాగడం అనేది మాత్రం అది మిస్ అవ్వద్దండి. చూసారా, మళ్ళీ చట్నీ గోంగూర చట్నీ కూడా వేశారు. ఇది బాగా కలిపేసేసుకొని ఆ మజ్జిగలోకి రాగి సంగటిని చక్కగా మిక్స్ చేసేసుకొని ఆ పచ్చడి టేస్ట్ చేసుకుంటా తినాలంటే ఇది తాగేద్దాం. రాగి జావలాగా ఇక మజ్జిగ మాత్రం బాగున్నాయండి చల్లగా. ఆ పచ్చడి టేస్ట్ చేసుకుంటా మనకి రాగి జావ తాగినట్టుగా. చివరిలో మనకి ఆ మసాలా ఐటమ్స్ ఇవన్నీ తింటాం కదండి, చివరిలో ఇది పొట్టకి మంచిగా రిలీఫ్ ఇచ్చేస్తుంది అనమాట. అలాగని ఆ మసాలాలు ఓవర్గా ఉన్నాయని కాదు, ఆ ఘాటు కూడా లేకుండా ప్రశాంతంగా తృప్తిగా బయటికి వెళ్తాం అనమాట ఈ హోటల్ నుంచి. వీళ్ళ కాన్సెప్ట్ అయితే ఇది భలే ఉంది. ఈ కాన్సెప్ట్ మిగతా హోటల్స్ కూడా ఫాలో అయితే బాగానే ఉంటుందేమో, మజ్జిగ ఇవ్వడం అనేది ఎండ్లో. అలాగే మీ సైడు ఇలాంటి ఓల్డ్ హోటల్స్ కానీ ఇలాంటి కొంచెం మా స్టైల్లో పాత పద్ధతిలో ఉండే హోటల్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి. అక్కడ కూడా వెళ్ళి వీడియో చేసేద్దాం. ఓకేనా? ఉంటానండి, బాయ్.